ఇప్పుడు మీకు ఆ నిజాలు ఏంటంటే ఒకసారి నేను పెట్టిన డాక్యుమెంట్ చూడండి. దేర్ అపియర్స్ టు బి నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బి వయా టియర్స్, స్వెట్, యూరిన్ అండ్ స్టూల్ ఆర్ డ్రాప్లెట్ అండ్ ఎయిర్‌బోర్న్. హెపటైటిస్ బి నాట్ స్ప్రెడ్ బై క్యాజువల్ కాంటాక్ట్ అని మనకి పూర్తిగా ఈ డాక్యుమెంట్ల ద్వారా ఈ వ్యాధి చెమట ద్వారా గానీ, సెలైవా ద్వారా గానీ, యూరిన్ ద్వారా గానీ, స్టూల్ ద్వారా గానీ, గాలి ద్వారా గానీ వ్యాధి వ్యాపించటం లేదని మనకి క్లియర్ డాక్యుమెంట్ మనకి డాక్యుమెంట్ ద్వారా మనకి తెలియజేస్తుంది. ఈ డాక్యుమెంట్ ఏంటంటే డెల్వేర్ హెల్త్ అండ్ సోషల్ సర్వీసెస్ పబ్లిక్ హెల్త్ అని ఈ డాక్యుమెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకొక డాక్యుమెంట్ చూద్దాం. ఇంకొక డాక్యుమెంట్లో కూడా హెపటైటిస్ బి నాట్ ట్రాన్స్మిటెడ్ బై కిస్సింగ్, స్నీజింగ్, హగ్గింగ్, కాఫింగ్. యు ఆర్ ఆల్సో వాంట్ హెపటైటిస్ బి ఇఫ్ యూ ఈట్ టు ఫుడ్ ఆర్ డ్రింక్ బెవరేజెస్ ప్రిపేర్డ్ బై సమ్మన్ హూ హ్యాస్ ఇట్ వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్లడ్ ఆర్ సెక్సువల్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ పర్సన్ విత్ హెపటైటిస్ బి. యు ఆర్ నాట్ రిస్క్ ఆఫ్ హెపటైటిస్ బి అంటున్నాడు. ఇక్కడ కూడా వాడు పేషెంట్ ముట్టుకోవడం ద్వారా, పేషెంట్ చెమట ద్వారా, ఎంగిలి ద్వారా, లేదా వాళ్ళు తిన్న ఫుడ్ ప్రిపేర్ వాళ్ళు కిస్ చేయడం ద్వారా, వాళ్ళు హగ్ చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాదని ఈ డాక్యుమెంట్ ద్వారా కూడా మనకు రుజువు అవుతుంది. ఇంకొక డాక్యుమెంట్ చూద్దాం. మనం అనుకోవచ్చు ఏంటండి మరి ఇప్పుడు మనం ఇప్పుడు నెట్లో కొట్టినప్పుడు హెపటైటిస్ బి స్ప్రెడింగ్ టు బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ అన్నాడు కదా, మరి ఇప్పుడు మీరేంటి ఎలా అంటున్నారని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు అదే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్దో స్టడీస్ హ్యావ్ డాక్యుమెంటెడ్ టు హెచ్బీవీ అండ్ సెలైవా అండ్ టియర్స్ దీస్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ జనరల్లీ నాట్ రిప్రజెంటెడ్ ఆక్యుపేషనల్ రిస్క్ ఆఫ్ హెచ్బీవీ ఇన్ఫెక్షన్ అన్లెస్ దే కంటైన్ బ్లడ్. ఇక్కడ ఏమంటున్నాడు వీడు, ఏ బాడీ ఫ్లూయిడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వాలంటే బాడీ ఫ్లూయిడ్లో బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది తప్ప బాడీ బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే రక్తం కలవకుండా, శరీర ద్రవాల్లో రక్తం కలవకుండా ఈ వ్యాధి వ్యాపించలేదు అని చెప్తున్నాడు వాడు. ఇక్కడ లాస్ట్ కూడా అదే అంటున్నాడు, తల్లిపాల ద్వారా కానీ, బయలు ద్వారా కానీ, ముక్కు ద్రవాల ద్వారా కానీ, వాషింగ్ ద్వారా కానీ, స్వెట్ ద్వారా కానీ, హవెవర్ ఇంక ఏ బాడీ ఫ్లూయిడ్ తీసుకున్నా మోస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ నాట్ ఎఫిషియంట్ వెహికల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అన్లెస్ దే కంటైన్ బ్లడ్. ఏ బాడీ ఫ్లూయిడ్లైనా బ్లడ్ కలవకుండా ఈ వ్యాధి వ్యాపించదని క్లియర్గా మనం డెప్త్ డాక్యుమెంట్స్ చదివితే అర్థమవుతుంది. మనం పైన ఒక 2-3 పాయింట్లు చూసి హెపటైటిస్ స్ప్రెడింగ్ టు బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ కదా, అన్ని బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వచ్చేస్తుందని మనం ఒక భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలోంచి మనం బయటకు రాకపోతే పేషెంట్లు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్స్ ద్వారా క్లియర్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి నేను ఈ ట్రాన్స్మిషన్ మీద కంపల్సరీ ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోండి. తర్వాత ఈ వ్యాధి వల్ల ఎంతమందికి రిస్క్ అవుతుంది, ఏంటి, ఈ వ్యాధి యొక్క రిపోర్ట్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మేము మళ్ళీ తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం కంపల్సరీ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.